నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం తగ్గాలంటే ఎవరికి పూజ చేయాలి, కుజదోషానికి పూజ ఎందుకు చేయాలి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుధపల్లి గారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. అయితే కుజదోషం అన్నది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. చాలా మంది కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈ కుజదోషం తగ్గాలంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే నివారణ అవుతుంది అని చెప్తుంటారు. అంటే ఎవరికి పూజ చేయాలి అసలు? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాతకంలో కుజదోషం అనగానే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. కుజుడు తన ఉన్న స్థానంలో అసలు యాక్చువల్గా ఆయన్ని మంగళుడు అంటారు. అంటే మంగళప్రదమైనటువంటి వాడు, శుభప్రదమైనటువంటి వాడు అని అర్థం. కానీ ఆయనకి కొన్ని స్థానాల్లో అదంత మంచిది కాదు. ఆ స్థానాలు ఏమిటంటే చాలామంది లగ్నంలో దోషాన్ని ఇస్తాడంటారు, కానీ లగ్నంలో దోషం నాకు ఎక్కడా కనపడలేదు. కానీ రెండవ స్థానాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది వాక్ స్థానం అంటాం. వీళ్ళు చాలామంది పొగురుగా మాట్లాడుతూ ఉంటారు, చాలా రోషంగా మాట్లాడతారు, లేదా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇలాంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే రెండో ఇంట్లో దోషం ఉన్నవాళ్ళు. ఇది పూజ చేస్తే పోద్దా? పోదు. ఇది అనుభవంలో పోతుంది. అలాగే నాలుగో స్థానం విద్యాస్థానం అంటాం. ఈ విద్యాస్థానాధిపతి దోషంలో ఉంటే, లేదా విద్యాస్థానంలో కుజుడు దోషంలో ఉంటే ఇదేమవుతుందంటే మాతృస్థానం, సుఖస్థానం, విద్యాస్థానం, గృహ వాహన స్థానం అంటాం. అంటే వీటి అన్నిట్లో దేంట్లోనూ అతనికి సుఖం ఉండదు. ఇది పూజ చేస్తే పోద్దా అంటే ఇది పూజ చేస్తే కూడా పోదు. తర్వాత సప్తమ స్థానంలో అది వివాహ స్థానం అని చెప్తాం, భాగస్వామ్య స్థానం. ఈ భాగస్వామ్య స్థానంలో ఉన్నటువంటి కుజుడు అది తన స్వస్థానంలో ఉన్నప్పుడు కూడా దోషాన్ని ఇచ్చిన జాతకాలు చాలా వాటిని చూసాం, అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ వల్ల. తర్వాత ఈ సప్తమ స్థానం అంటే వివాహానికి సంబంధించింది. ఇది ఎక్కడ పోతుందంటే 32 సంవత్సరాలు దాటితే వివాహ దోషం తగ్గుతుంది. తర్వాత 8వ స్థానంలో దోషం ఉంటుంది. ఈ 8వ ఇంట్లో దోషం ఏంటంటే ఇది ఆయుష్తో పాటుగా ఆరోగ్యం అంటే లోయర్ అబ్డమెన్ హెల్త్ ఇష్యూస్తో పాటుగా సంసార సంబంధమైన విషయాల యందు కుజుడు దోషాన్ని ఇస్తాడు. ఇది పరిహారం చేసేదానికి లేదు వాస్తవానికి. తర్వాత 12వ ఇంట్లో దోషాన్ని ఇస్తాడు కుజుడు. ఇది మృత్యుస్థానము అంటారు. దీనికి పరిహారం ఉంటుంది. ఇలా కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటికీ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే సమస్యలు 100 ఉన్నప్పుడు పరిహారం ఉంటుందని. దానివల్ల పరిహారం ఎవరికి చేస్తే బాగుంటుందో మనం కాల్స్ అయ్యాక మళ్ళీ చెప్పుకో. అలాగే గురువు గారు, మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి రవికుమార్ గారు. హలో 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 రవికుమార్ గారు, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1807 ఓకే 1980. ఓకే. టైం అండి? 5:55 ఉదయం. ఓకే. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ అండి. ఓకే, చెప్పండి రవికుమార్ గారు, ఏం తెలుసుకోవాలి? ఉద్యోగంలో స్థిరత్వం లేదండి ఇంతవరకు. కెరీర్ లో సెటిల్మెంట్ లేదు. ఓకే. వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అట్లాగే అండి. ఇక్కడ మీరు చెప్పినటువంటి జాతకానికి లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి వచ్చి మీది కన్యా రాశి, నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో రవిరాహుల యొక్క కలయిక, 2వ ఇంట్లో గురు శనులు, 3వ ఇంట్లో కుజచంద్రులు, సప్తమంలో కేతు, ఏకాదశి శుక్రుడు, 12వ ఇంట్లో బుధుడు వక్రించి ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం గురు మహాదశలో శుక్రుడిలో కుజుడు జరుగుతున్నాడు. ఇప్పుడు మీరు అడిగారు ఏమని అంటే ఉద్యోగంలో స్థిరత్వం లేదని. ఇక్కడ ఉద్యోగం ఉంటుంది, స్థిరత్వం అంటే మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. కానీ మీరు లగ్నంలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క కలయిక వలన ఆత్మన్యూన్యతాభావాన్ని వదిలేయండి. ఆత్మన్యూన్యతాభావం అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవటం, లేదా గొప్ప అనుకోవటం, లేకపోతే ఇట్లాంటి కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని తగ్గించేసేయండి దయచేసి. అవి ఉంటే జీవితంలో ఎక్కడా స్థిరపడలేం. అందులో ఈ రవిరాహువుల యొక్క కలయిక వలన శాంతి ఉండదు. కాబట్టి ఇది కొంచెం మీరు ఆలోచించుకోవాల్సింది. ఇకపోతే సప్తమంలో కేతు ఉండటం, అది మకర కేతు అయి ఉండటం, కేతు జాతకంలో ధనిష్ట కుజుడి యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి గల కారణం అవుతుంది. అయితే జాతకంలో ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడు ఒక్కడు మీ జాతకంలో మంచి స్థానంలో ఉన్నాడు. గురువు శుక్రుడు ఇద్దరు మంచి స్థానంలో ఉన్నారు. అయితే గురు మహాదశ జరుగుతుంది, శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఏదైనా 2027 ఫిబ్రవరి లోపుగా మీరు స్థిరత్వం అనేది ఏర్పరచుకోండి దయచేసి.
అంటే మనం చేసే చిన్న చిన్న లోపాలు తప్పులు మనకే తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకుంటే సరిపోతుంది. అలాగే గురువుగారు, మరి కుజదోషానికి ఎవరికి పూజ చేయాలంటారు? ఎవరికి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందంటారు? ఇక్కడ కుజుడు అనగానే చాలామందికి తెలియాల్సింది ఏమిటంటే శివుని వీర్య తేజస్సు ద్వారా కలిగినటువంటి సంతానం మన పురాణాల్లో ముగ్గురున్నారు. ఎవరు అంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కృతికలు కాపాడుతాయి, అందుకే కృతికా నక్షత్రం అని చెప్తాం. 6 తల్లులు కాపాడారు ఆయన్ని, అందువల్ల ఆయన్ని షణ్ముఖుడు అంటారనమాట. శివుని వీర్య తేజస్సుని వాళ్ళు కాపాడి బిడ్డగా అతన్ని జన్మించడం జరిగింది. తర్వాత కుజుడు వచ్చేసి కూడా శివుని యొక్క వీర్య తేజస్సుతో కలిగినటువంటి వాడే. అలాగే హనుమంతుడు కూడా శివుని యొక్క వీర్య తేజస్సుతో అంజనాదేవికి ఉద్భవించాడని చెప్తారనమాట. అయితే ఈ ముగ్గురులో ఒకరు గ్రహంగా ఉండటం వలన ఆ గ్రహాది దేవతగా వీళ్ళిద్దరిలో ఎవరినైనా సరే మనం పూజ చేసుకోవడం ద్వారా అది కొన్నిటికి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కొన్నిటికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. మిగతా వాటిని మన జీవితంలో మనం నడుచుకునే ప్రవర్తన వల్ల తగ్గించుకోవచ్చు. అలాగే మనకున్నటువంటి ఆలోచన విధానాలను మనం తగ్గించుకోగలిగితే ఆ దోషం తగ్గుతుంది, లేకపోతే అది జీవితాంతం అలాగే ఉంటుంది. కానీ చాలామంది ఏం చెప్తారంటే మళ్ళీ అంటే మనం చెప్పినప్పుడు ఇలా చేసుకోవాలి అంటే మేము ఆల్రెడీ చేంజ్ చేసాము అట్లా ఇట్లా. మరి చేంజ్ చేస్తే కూడా నీకు ఆ సమస్య ఎందుకుంది? ఎందుకంటే అది ఎప్పటికీ ఉంటుంది. మనకంటూ మన శరీరంలో కొన్ని సిస్టమ్, ఒక్కోసారి బీపీ వచ్చిన తర్వాత అది కంట్రోల్లో ఉంటుంది, పోదు. అది బీపీ పోయిందంటే మనం కూడా పోయినట్టే లెక్క. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, కంట్రోల్లో ఉంచుకోవాలంతే. అట్లాగే ఈ కుజుడికి సంబంధించిన కుజదోషం కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవటమే తప్ప అది పూర్తిగా తగ్గిపోవటం అంటూ ఏమీ ఉండదు. కాకపోతే మన మనస్తృప్తి కోసం మనం చేయటం ద్వారా ఇది నేను కొంచెం బాగున్నాను అన్నటువంటి ఒక సైకలాజికల్ దీనికోసం వస్తాం కాబట్టి దానికోసం చేయమని చెప్తాం. అలాగేనండి, మరో కాల్ ఉన్నారు. మధుబాబు గారు, హలో మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/9/2017 అండి. ఓకే, టైం అండి? 9:20 అండి. ఉదయమా సాయంత్రమా? ఉదయం అండి. ఓకే, ఎక్కడ అమ్మాయి పుట్టింది? చదువు ఎలా ఉంటుంది? భద్రాచలం అండి. భద్రాచలం టౌన్ లోనే పుట్టింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకే, గురువు గారు చూసి చెప్తారు. చెప్పండి సార్. మా అమ్మాయి విద్య ఎలా ఉంటుందనండి? ఓకే, నమస్తే అండి. మీ పాప మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ 2 సెప్టెంబర్ 2017 అంతేనా? అవునండి. ఓకే, ఇక్కడ లగ్నం తులా లగ్నం అండి. రాశి వచ్చేసి ధనుర్రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. విద్యాస్థానాధిపతి అయినటువంటి శని ఇక్కడ 2వ స్థానంలో ఉండి తన 3వ దృష్టితో మకర రాశిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిందేం లేదు. మొదట్లో ఈ శని యొక్క ప్రభావం 2వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం నెమ్మదిగా ఉండవచ్చేమో, కానీ బాగా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. కొంచెం ప్రోత్సహించండి, ఎందుకంటే శని వృశ్చిక రాశిలో ఉండి ఆయన యొక్క దృష్టి తన సొంత ఇంటి మీద ఉన్నప్పుడు మొదటిలో చిన్న చిన్న ఇబ్బందులు కలగజేస్తాడే తప్ప అంత ఇదేం లేదు. అలాగే 5వ ఇంట్లో కేతు, దశమంలో శుక్రుడు, ఏకాదశంలో 4 గ్రహాలు ఉన్నాయి, రవి, బుధ, కుజ, రాహులు. అలాగే 12వ ఇంట్లో గురువు, ఇక్కడ 6వ స్థానాధిపతి అయినటువంటి పరాక్రమాధిపతి అయినటువంటి గురువు జాతకంలో 12వ స్థానంలో ఉన్నాడు. కానీ లాభంలో 4 గ్రహాలు ఉన్నాయి చూశారు, ఇవి చాలా యోగవంతంగా ఉండేదాన్ని. ఎందుకంటే ఏకాదశంలో సూర్యుడు తన తన సొంత రాశిలో ఉండటం అన్నది చాలా ఉత్తమమైనటువంటిది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అందులో 4 గ్రహాలు ఏకాదశంలో ఉన్నప్పుడు గొప్పగా యోగిస్తాయి. శుక్రుడు బయట ఉండి ఈ సర్పదోషం అనేది లేకుండా చేశాడు కాబట్టి మీరు కంగారు పడదు. కాబట్టి ఇప్పుడు చంద్రమహాదశలో రాహు జరుగుతుంది కాబట్టి చిన్న బిడ్డే కాబట్టి మీరు అంత భయపడాల్సిందేం లేదు. 2026 ఫిబ్రవరిన ఈ చంద్రుల్లో రాహు అయిపోతుంది, చంద్రుల్లో గురువు వస్తుంది. గురువు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మీరు చాలామంది చాలా అనుకుంటుంటారు గురువు వ్యయంలో ఉన్నాడు, గురువు సరిగ్గా చేయడు అని. అబద్ధాలండి. గురువు ఎప్పుడు ఎక్కడున్నా కూడా శుక్రుడు గురువే, గురువు గురువే. బృహస్పతి దేవతల గురువు అయితే శుక్రుడు దైత్య గురువు అంటారు. కానీ ఆయనకున్నటువంటి ఒక విద్య గురువు దగ్గర కూడా లేదని చెప్పేసి దొంగతనంగా ఆయన దగ్గరకు ఒక మనిషిని పంపించి, మనందరికీ తెలుసు ఆయన దగ్గర మృత్యుని ఎలా జయించాలన్నటువంటి విద్యని తస్కరించారు అన్నది. కానీ శుక్రుడు కాకపోతే ఉన్నటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ వల్ల గురువుకు ఆధిపత్యం ఇచ్చారే తప్ప శుక్రుడేమి అంత తక్కువైనటువంటి వాడు కాదు. ఎక్కడా కూడా చెడు చేయరండి. గురువు అనేటువంటి వ్యక్తి
శిష్యుణ్ణి కాపాడే ప్రయత్నమే చేస్తాడే తప్ప ఆఖరికి బలిచక్రవర్తి సమయంలో కూడా శుక్రుడు కన్ను పోగొట్టుకున్నాడే తప్ప బలిని కాపాడాలని ఎక్కడ బలికి చెడు చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం గురువుగా భావించేటువంటి ఈ 2 గ్రహాలు చాలామంది ఈ ఇబ్బంది పెడుతున్నాయి అని అంటారు. శని అంటే కర్మకారకుడు, ఎన్నోసార్లు చెప్పాను. కర్మ చేయాలంటే దేహం ఉండాలి, ఈ దేహానికి కారకత్వం, దేహానికి బలం చేకూరాలంటే లోపల ఎముక ఉండాలి, ఎముకలో బలం ఉండాలంటే మధ్య ఉండాలి, దానికి కాల్షియం కావాలి. ఇలా చాలా అద్భుతమైన సైన్స్ని మన వాళ్ళు ఈ జ్యోతిష్యంలో చెప్పారు. కానీ దాని కాలానుగుణకుండా మనం తీసుకోకుండా ఆ పాతకాలంలోనే ఉంటూ ఆ పాతకాలం జ్ఞానాన్నే పెట్టుకొని అది ఇది అనుకుంటే మాత్రం దానివల్ల ఇబ్బంది పడతాం. కాబట్టి కొంచెం మీకు అవగాహన తెచ్చుకుంటే, నాలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళది విని అయినా సరే కొంచెం అవగాహన తెచ్చుకుంటే మీ అందరికీ అద్భుతమైన జ్ఞానం అందుతుంది. అలాగే అండి, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శివరామ్ గారు. హలో హలో, శివరామ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే మేడం. నాగరాజు గారికి నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్. సార్, మా అబ్బాయి మ్యారేజ్ గురించి కనుక్కుందాం అనుకుంటున్నానండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 28 నవంబరు ఓకే, 1997. ఓకే. ఎన్ని గంటలకండి? మధ్యాహ్నం అండి, 12:25 ఆ టైం అండి. ఏ ఊర్లో పుట్టాడు? మచిలీపట్నం. చెప్పండి. ఓన్లీ వివాహమేనా? ఇక ఆ లైఫ్ ఎట్లుంటుందో కొంచెం చెప్పండి సార్. అట్లాగే. ఇంకోటి నా గురించి కూడా కొంచెం కనుక్కుంటా మీరు దయచేసి. ఎందుకంటే నేను 2 నెలలు ట్రై చేస్తున్నా, మీ ఈ నెంబర్ కలవట్లేదు. ఈ లక్లో కలిసి తీయాల. అలాగే. కొంచెం ఈ మా అబ్బాయి చెప్పండి. తర్వాత నాదేమో నా గురించి కూడా చెప్పండి గురువు గారు. అట్లాగండి. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది కుంభలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం వచ్చేసి విశాఖ నక్షత్రం 1వ పాదం అండి. ఇక్కడ జన్మజాతకంలో వివాహం కోసం అడిగారు. కుటుంబ స్థానంలో శని వక్రించి ఉండటం, సప్తమంలో సింహంలో రాహు ఉండటం, అలాగే 9వ ఇంట్లో చంద్రుడు, 10వ ఇంట్లో రవి, ఏకాదశి శుక్ర కుజ బుధులు, 12వ ఇంట్లో గురువు మకర రాశిలో ఉన్నటువంటి జాతకం మీ అబ్బాయిది. ఇక్కడ వ్యయ లగ్నాధిపతి కుటుంబ స్థానంలో ఉండటం ఒక ఇబ్బంది, అలాగే సప్తమంలో రాహు ఉండటం ఇబ్బంది. ఈ రెండిటి వల్ల వైవాహిక జీవితం అంత సంతృప్తికరంగా ఉండదండి, ఇబ్బంది పడతాడు. అందులో శని మహాదశలో కుజుడు కూడా జరుగుతూ ఉండటం, జరిగేటువంటి ఈ దశాంతర దశలు మీ వాడికి అనుకూలించకపోవటం, 2028 వరకు అంటే ఆ అబ్బాయి యొక్క జీవితంలో 32, 31 వచ్చేంత వరకు ఇక్కడ వైవాహిక జీవిత సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఒకవేళ మీరు చేసినా కూడా సమయం అయిపోతుందన్న ఉద్దేశంతో అది అక్కడ దాకా అది వేధిస్తుందన్నమాట. కాబట్టి అది మీ ఇష్టం ఇంకా. ఎందుకంటే సప్తమ రాహు అంత మంచివాడు కాదు. ఎందుకంటే రాహు కూడా శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నందువల్ల వచ్చేటువంటి అమ్మాయి కొంచెం, అంటే వచ్చే అమ్మాయి అని కాదు, ఈ అబ్బాయి ఎవరిని చేసుకున్నా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. ఇక అది కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే తండ్రి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు బాగానే ఉన్నాడండి. కుజుడు బుధుడు ఉండటం వల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. న్యూరో సిస్టంతో పాటుగా ఈ యొక్క మామూలుగా ఈ మనకున్నటువంటి ఈ జీవన విధానంలో ఇప్పుడు వచ్చేటువంటి బీపీ, షుగర్ ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. ఒకసారి మీరు డాక్టర్ దగ్గరగా చెకప్ చేసుకోండి, లేకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారు. అలాగే అండి, మరో కాల్ ఉన్నారు శ్రీనివాస్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది ఫిబ్రవరి 6, 1981, పగలు 11:45 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? వెస్ట్ గోదావరి అండి. ఓకే, చెప్పండి. అది నాకు ఎలా ఉంటది ఇక్కడ నుంచి అని చెప్పి కనుక్కున్నాను గురుగారు. ఎలా ఉంటుందంటే అర్థం కాలేదు. ఇక్కడ నుంచి ఎలా ఉంటదని మొన్నటి వరకు శని సంచారించింది అని అన్నారు. నాకు గ్రహచారం అది ఎలా ఉంటది ఇక నుంచి అని. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నా అండి. ఒక మంచి కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను కదా. ఇప్పుడు చదువుకున్నారు, ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది మీకు. నేను చెప్తాను శని సంచారము అంటే ఏమిటి అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. శని అంటే మనకున్నటువంటి కర్మని, ఇప్పుడు ఒక ముడి ఇనుము ఉందనుకోండి, దాన్ని కాల్చి
కొడితేనే కదా అది కత్తి అవుతుంది. కత్తి అవ్వగానే అది తెగదు, దాన్ని మళ్ళీ సాన పట్టాలి. కరెక్టా? అలాగా కర్మ అనేది శని సంచారము అంటే మనం ముడి ఇనుములాగున్న మనల్ని అది కాల్చి మనల్ని ఏ షేప్ కావాలో ఆ షేప్కి మన అనుభవంతో తీసుకొస్తుంది. చాలామంది 7.5 సంవత్సరం శని అనగానే గజగజగజ వణికిపోతుంటారు. దయచేసి వదిలేయండి. ఎందుకు చెప్తున్నానంటే కష్టాల కొలిమిలో కాలందే సుఖం యొక్క విలువ ఎవరికీ తెలియదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎందుకంటే 7.5 సంవత్సరం శని అనంగాల్ని చాలామంది మా జీవితం అంతా నిరాశ నిస్పృహలతో ఉండటం, ఏం చేసినా కూడా దానికి ఒక వాయిదా వేస్తూ పని, 7.5 సంవత్సరం శనిలో ఉన్నాం కదా వద్దులే ఇప్పుడు ఇబ్బంది పడతామేమో, ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, 7.5 సంవత్సరం శనిలో నేర్పిస్తుంది, నేర్చుకోండి. నెక్స్ట్ జీవితానికి అంటే తర్వాత ఉన్నటువంటి సమయానికి కాలానికి అది నేర్చుకున్నది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా ధనస్థానంలో వాక్స్థానంలో శని ఉన్నాడు. ఇక్కడ మనం ధనాన్ని ఎంత జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఈ 2.5 సంవత్సరం ఆ తర్వాత మీకు అది ఉపయోగపడుతుంది. కానీ ఈ 2.5 సంవత్సరం ఈ యొక్క శని ప్రభావం అంటే అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కడూ వచ్చి ఏం చేస్తాడంటే నీకేం తక్కువ, అది కొనుక్కోవచ్చు, ఇది కొనుక్కోవచ్చు, ఇలాంటివి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకొని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఈ 2.5 సంవత్సరం కుటుంబ స్థానంలో ఉంటే శని వల్ల మీకు యోగాన్ని ఇస్తుంది. అలా కాకుండా మీ ఇష్టానికి మీరు ఫైనాన్షియల్ ఏమంటారు దాని యొక్క ఇది లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి శని మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ సెప్టెంబర్ దాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ దీంట్లో, తర్వాత బాగుంటారు, భయపడకండి. అలాగే మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రామ్మోహన్ గారు. హలో హలో అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్కారం అండి. నా గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/9/1967. ఓకే. ఓకే. టైం అండి? 4:47 PM. ఓకే. ఎక్కడ పుట్టారు? భద్రాద్రి కొత్తగూడెం అండి. ఓకే. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలో? గురువు గారు నమస్కారం అండి. నమస్తే సార్. సార్ శని దశ మొదలైందండి. 25 సంవత్సరాలుగా నేను టీచర్ గా జాబ్ చేస్తున్నాను. అయ్యా, అది కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ నాకు జాబ్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు సార్? నేను మ్యాథమెటిక్స్ అండి. కదా, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలంటే మిమ్మల్ని నేను ఎవరిని తక్కువ చేసేదానికి చెప్పట్లేదు. దయచేసి మీరందరూ కూడా అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది నేను చెప్పేది ఏమిటంటే జ్యోతిష్యం అంటే ఖగోళ విజ్ఞానము, అందులో మ్యాథమెటిక్ ఉంటుంది సార్. అలాగే ఇక్కడ ఉన్నటువంటిది మేము చెప్పేటువంటి ఈ యొక్క ఏదైతే భావ ఫలితం ఏదైతే ఉంటుందంటే ఈ భావానికి ఈ ఫలితం ఉంటుంది అని చెప్పేది అది మా యొక్క అనుభవాన్ని బట్టి, మేము పరిశీలించే విధానాన్ని బట్టి, మేము చూసే మూడుని బట్టి అది బయటికి వస్తుంది. కానీ ఈ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో డిగ్రీసు ఏవైతే ఉన్నాయో జామెట్రీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్ని కోణాల్లో ఇన్ని డిగ్రీస్లో ఉందని చెప్తాం కదా, అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఫలితం అనేటువంటిది యువతల వ్యక్తి యొక్క అనుభవాన్ని బట్టి ఉంటుంది సార్. ఇక్కడ మీ యొక్క లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో మీకు దశమాధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలోనే బాగున్నాడు. అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని రుచమహాపురుష యోగము అంటాం. ఈ రుచమహాపురుష యోగం మీకు యోగాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు శని మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ శని మహాదశలో ఇబ్బంది ఇందాకే చెప్పాను చాలామందికి, నేర్పిస్తుంది, నేర్చుకోండి అని. ఎంతటి వాడైనా సరే పడగొట్టి మళ్ళీ మొదలు పెడుతుంది అనమాట. అది ఎంత మహావృక్షమైనా కూకట వేళ్లతో పెకిలించి వేస్తుంది అంటారు చూసారా, అలా మొదలు పీకేసి మళ్ళీ కొత్త మొక్క నాడుతుంది అక్కడ శని మహాదశ. శని యొక్క ప్రభావం అలా ఉంటుందన్నమాట. అంటే కర్మ అనేటువంటిది ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పేదానికి అది ఒక తార్కాణం అంతే. ఈ శని మహాదశలో కూడా మీకు శని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇది 2027 వరకు ఉంటుంది. ఈ 27 వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి సార్. వీటిని తట్టుకొని మీరు నిలబడగలిగితే మీరు చెప్పినటువంటి వృత్తికి సంబంధించినటువంటి కుజుడు దశమాధిపతి అయి దశమంలో ఉన్నందువల్ల అది మీకు యోగాన్ని ఇస్తుంది. కాబట్టి భయపడకండి. ఆల్మోస్ట్ సెప్టెంబర్ దాకా కొంచెం గట్టి ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత ఒక్కోటి డిజాల్వ్ అవుతూ వస్తుంది. కాబట్టి భయపడకండి. అలాగే గురుగారు మరో కాల్ ఉన్నారు పెద్దపల్లి జిల్లా నుంచి స్వరూప గారు. హలో హలో
నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బిడ్డ గురించి మేడం. ఉమ్, పూజలత. ఓకే. డేట్ ఆఫ్ బర్త్? జనవరి 1, 15వ తారీఖు 1996. 15వ తారీఖు జనవరి నెల 1996. 96 రాత్రి 11:30. ఓకే. ఏ ఊరమ్మా? అది పెద్దపల్లి జిల్లా. ఏం తెలుసుకోవాలి? మా బిడ్డకు పెళ్లి అయితే లేదని, పెళ్లి కావాలని ఓకే అమ్మా, అడగడానికి ఫోన్ చేశాను సార్. అలాగే అమ్మా. ఇక్కడ మీ అమ్మాయి యొక్క జన్మ లగ్నం వచ్చేసి ఇది కన్యా లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో కన్యా రాశిలో రాహు, అలాగే 2వ ఇంట్లో కుటుంబంలో లాభాధిపతి చంద్రుడు, చాలా మంచిది. అలాగే విద్యాస్థానంలో గురువు, సప్తమ విద్యాస్థానాధిపతి 4వ ఇంట్లో హంస మహాపురుష యోగం. 5వ ఇంట్లో కుజుడు రవి బుధుడు వక్రించి, 6వ ఇంట్లో శుక్రుడు శని సప్తమ కేతు. సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నటువంటి, అనంత కాలసర్పదోషం ఉన్నటువంటి ఈ కాలసర్పదోషం అనేటువంటిది ఉన్నది. ఈ కాలసర్పదోషం వల్లనే వివాహంలో ఆలస్యం ఏర్పడినది, అంతే తప్ప మీరు కంగారు పడకండి. లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు మకర రాశిలో బుధుడు ఇంట్లో ఉన్నాడు, ఆ బుధ మహాదశే జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే జాతకంలో సంపూర్ణమైనటువంటి సర్పదోషం ఉండటం, సప్తమంలో కేతు ఉండటం, ఆ కేతు రేవతి నక్షత్రం బుధుడు యొక్క నక్షత్రంలో ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సెప్టెంబర్ 17 లేదా నవంబర్ 7 తర్వాత ఈ అమ్మాయికి వివాహం కుదిరేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ సర్పదోషానికి మాత్రం ఇంట్లో తప్పకుండా మీరు, నేనేం చెప్తానంటే, మొగలి పువ్వులు ఉంటాయి కదా, సీజన్ వస్తుంది, ఆ మొగలి పువ్వుని తీసుకొచ్చి ఒక్కసారైనా సరే శివుడి యొక్క పాదాల దగ్గర ఉంచండి. అలాగే ప్రతి ఆదివారం దుర్గాదేవి యొక్క రాహు, లగ్నంలో ఉన్నటువంటి రాహు కొంచెం మొండితనంతో పాటు భయాన్ని కూడా క్రియేట్ చేస్తాడు. అవి కొంచెం తగ్గించుకునేదానికి ఆదివారం సాయంత్రం ప్రదోషకాల సమయంలో శివాలయంలో కావచ్చు, దుర్గామ్మవారి దగ్గర కావచ్చు, నిమ్మకాయతో ఒక దీపాన్ని అలా పెట్టి వదిలేసి రాకండి. కొద్దిసేపు ఆ నిమ్మకాయ దీపం ఒక చోట్లో పెట్టుకొని కనీసం అక్కడ కూర్చొని కొద్దిసేపు అయినా సరే ఆ దీపాన్ని చూస్తూ మీకు ఏమొచ్చో మనసులో అవి అనుకుంటూ అక్కడ కూర్చో, అంటే సంకల్పం అంటాం దాన్ని. అలా సంకల్పించుకొని అక్కడ కూర్చోండి, అంతే తప్ప దీపం పెట్టమన్నారు కానీ వెలిగించేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అది చేయకండి దయచేసి. దీపం పెట్టమంటే అక్కడ 10 నిమిషాలు కూర్చోమని, అలాంటిది ఏదైనా వసతి ఉంటే లేదా ఇంట్లో అయినా పెట్టుకొని చేసుకోండి, దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే గురువు గారు, మరి రేపు దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? ఇక్కడ చాలామందికి అంటే మన వాళ్ళకి చాలా పైత్యం చాదస్తాలు చాలా ఉంటాయి, క్షమించాలి. ఎందుకంటే అందరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయమంటారు, దోషం ఉంటాయి. మేము సుబ్రహ్మణ్య స్వామిని పూజించమండి అనేవాళ్ళు అంటారు. అలాగే మేము నిలువు బొట్టు పెట్టుకునే, అయితే ఏంటి, భగవంతుడు ఒక్కడే, పేర్లు ఎన్నో. ఈ పైత్యాన్ని వదిలేయండి, శివకేశవుల భేదం లేదు. అందువల్ల సరే, అలాంటి పైత్యం ఉన్నటువంటి వాళ్ళకి పక్కన పెడితే వేదాంత దేశికర్ అని ఒక ఆయన అద్భుతమైనటువంటి రంగనాథ స్వామి యొక్క కీర్తనలో ఒక శ్లోకాన్ని రాశారు, పాదుకా శ్లోకం అని చెప్పి. ఆ శ్లోకాన్ని నవగ్రహ మండలానికి సంబంధించి ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటే నవగ్రహ దోషాలు తగ్గుతాయని వారు చెప్పారు. అది రేపు మనం చెప్పుకుందాం. అలాగే గురువు గారు, ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.